ఈస్ట్ ఇండియా కంపెనీ అంత బలంగా ఎలా మారింది, బ్రిటిషర్లు భారతదేశం నుండి ఎంత సంపదను దోచుకెళ్లారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 1498లో వాస్కో డి గామా దక్షిణ మూలాల నుంచి భారత్ను సముద్ర మార్గం ద్వారా ఐరోపాకు జోడించాడు. తరువాత దశాబ్దాల పాటు వేధింపులు, బెదిరింపులు, అల్లర్ల ద్వారా భారత వ్యాపారులపై పోర్చుగీస్ వారు పైచేయి సాధించేలా చేశాడు. తరువాత మెల్లమెల్లగా వారు భారత్పైనే పట్టు సాధించారు. వారు చూపించిన మార్గంలోనే డచ్ వారు కూడా తమ ఫిరంగులు, నౌకాదళంతో భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఈ దేశాలు భారత్ చరిత్రనే తలకిందులు చేశాయి. భారతదేశంలో జరుగుతున్నదంతా ఇంగ్లాండ్ ఓపికగా గమనించింది. అంతే, క్వీన్ ఎలిజబెత్ ఆ రెండు దేశాల అడుగుజాడల్లో 1600 డిసెంబర్లో భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఆసియా దేశాలతో వ్యాపారానికి పూర్తి హక్కులను పొందింది. కానీ తర్వాతి రోజుల్లో ఆ రెండు యూరోపియన్ దేశాలు చేయలేని ఒక పనిని ఆంగ్లేయులు చేశారు. యుద్ధాల కోసమే మొత్తం శక్తినంతా ఖర్చు చేసుకోలేదు. వీలైనంత వరకు దౌత్య సంబంధాలపైనే దృష్టి పెట్టారు. ముఘలుల నుంచి ఆదేశాలు రాగానే ఆంగ్లేయులు భారతదేశంలోని తీరంలోని వివిధ నగరాలలో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాలను స్థాపించడం ప్రారంభించారు. వాటిని ఫ్యాక్టరీలుగా పిలిచేవారు. ఈ ఫ్యాక్టరీలలో మసాలా దినుసులు, పట్టు, ఇతర వస్తువులు వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారాలలో వారికి కళ్ళు చెదిరే లాభాలు వచ్చాయి. కానీ ఆ లాభాలు వారిని వ్యాపారం కంటే మరింత ముందుకెళ్లేలా చేశాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు కూడా ఇలాగే చేసింది. ఈ కంపెనీ భారత్లో నల్లమందు ఉత్పత్తి చేసేది. నల్లమందులో ఎక్కువ భాగం చైనాకు తీసుకువెళ్లి భారీ ధరలకు అమ్మేవారు. ద్రోహం జరుగుతుందని చైనీయులు తెలుసుకొని వారు నల్లమందును కొనలేమని ఆంగ్లేయులకు చెప్పారు. దాంతో చైనాలో ఈస్ట్ ఇండియా కంపెనీ లాభాలు తగ్గాయి. దాన్ని అది భరించలేకపోయింది. 1839లో కొన్ని ఫిరంగులను పడవల్లో చైనాకు పంపించింది. చైనా నౌకాదళాన్ని చెల్లాచెదురు చేసింది. దాంతో చైనా చక్రవర్తి తన తప్పును స్వీకరించాడు. నల్లమందు దిగుమతిపై నిషేధం ఎత్తివేయడంతో పాటు జరిమానాగా హాంకాంగ్ను కూడా బ్రిటన్కు అప్పగించారు. అది తరువాత 1997లో తిరిగి చైనా చెంతకు చేరింది. బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశంలో కరువు కాటకాల వల్ల 3 కోట్ల మందికి పైగా ప్రాణాలను కోల్పోయినట్టు తెలుస్తుంది. భారత్ను ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూభాగంగా భావిస్తారు. అలాంటప్పుడు అంతమంది ఆకలితో ఎందుకు చనిపోయారు? భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువులకు ప్రధాన కారణం దారుణమైన దోపిడీ, సంతులనం లేని దిగుమతులు, సరిగ్గా కరువు కాలంలో భారీ పన్నులు వసూలు చేయడం. ఆకలితో అలమటిస్తున్న పేదలు భారీ పన్నులు చెల్లించలేకపోయారు. కానీ ప్రభుత్వం కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి నుంచి కూడా క్రూరంగా పన్నులు రాబట్టింది. దేశంలో ముఘల్ బాద్షాల పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే 1803 ప్రారంభంలో ఢిల్లీ సింహాసనంపై ఉన్న ముఘల్ చక్రవర్తి షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే భృతిపై ఆధారపడ్డాడు. ఒకప్పుడు ముఘల్ బాద్షా జహాంగీర్ ముందు బ్రిటిష్ రాయబారి సర్ థామస్ మోకాళ్లపై వంగి ఒప్పందం చేసుకుంటే, అదే ముఘల్ పాలకులు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక క్లర్క్ ముందు మోకరిల్లి మొత్తం బెంగాల్ అధికారాన్ని అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కంపెనీ లండన్లో ఒక చిన్న భవనంలో పనిచేస్తుండేది. దానిని స్థాపించిన 1 శతాబ్దం తర్వాత కూడా దానిలో పనిచేస్తున్న సిబ్బంది 35 మంది మాత్రమే. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో ఒక్కో రాజ్యాన్ని, ఒక్కో సంస్థానాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు కదిలింది.
1818లో మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న తరువాత కొన్ని దశాబ్దాలలోనే సిక్కులను ఓడించి పశ్చిమ భారతదేశాన్నంతా అంటే ప్రస్తుత పాకిస్తాన్ను కూడా తన పట్టులోకి తెచ్చుకుంది. ఖైబర్ నుంచి బర్మా, హిమాలయాల పర్వతాల వరకు సామ్రాజ్యం స్థాపించుకుంది. ఇప్పుడు ఒంటి గుడారంలోకి దూరింది. వ్యాపారికి ఆశ్రయం లేకుండా చేసింది. 1857లో ఆ కంపెనీ తమ దగ్గరే జీతం తీసుకుంటున్న సిపాయిల నుంచే తిరుగుబాటు ఎదుర్కొంది. ఆ సమయంలో భారీగా రక్తపాతం చోటు చేసుకుంది. అదే సమయంలో వార్తాపత్రికలున్నాయి. వాటి ద్వారా ఆ గందరగోళం అంతా ఇంగ్లాండ్కు చేరింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలు ఎంతగా పెరిగాయంటే ప్రజలు ఒత్తిడిలో ఆ కంపెనీని జాతీయం చేయాలని పార్లమెంటు ఒక నిర్ణయానికి వచ్చింది. అలా భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం కిందకి వచ్చింది. క్వీన్ విక్టోరియా కిరీటంలో అత్యంత విలువైన వజ్రంగా మారింది. ఆ తర్వాత కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్నేళ్లు అక్కడక్కడ పనిచేస్తూ వచ్చింది. కానీ చివరకు 1874 జూన్ 1న 275 ఏళ్ల సుదీర్ఘ పాలన తరువాత ఆ కంపెనీ రద్దయింది. ఈ కంపెనీ పాలనకు ముందు ఔరంగజేబ్ అలంగీర్ పాలన సమయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ప్రపంచం మొత్తం జీడిపిలో 1/4 భాగం ఇక్కడితే. ఆ సమయంలో ఇంగ్లాండ్ భాగం ప్రపంచ జీడిపిలో కేవలం 2% ఉండేది. సారవంతమైన భూములు, అన్ని రకాల వనరులతో భారతదేశం కలకలలాడేది. ఈ దేశంలో పుట్టిన కాటన్ దుస్తులు, ముఖమలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. షిప్పింగ్, స్టీల్ పరిశ్రమలో కూడా భారత్ అన్ని దేశాల కంటే ముందుండేది. ప్లాసీ యుద్ధం తరువాత ఆ ఘనతంతా గతంగా మారిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆంగ్లేయులు తమ పడవల నిండా అమూల్యమైన సంపదను నింపుకొని వెళ్తే భారతదేశం చేతులు మాత్రం ఖాళీగా ఉండిపోయాయి. భారత మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఒకసారి ఒక విషయం చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. 1700లో ప్రపంచంలో 22.6% సంపద ఉన్న దేశం భారతదేశం మాత్రమే. అది దాదాపు మొత్తం యూరోపియన్ దేశాల సంపదకు సమానం. కానీ అది 1952లో 3.8కి పడిపోయింది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్ కిరీటంలో అత్యంత విలువైన వజ్రంగా ఉన్న భారత్ ఇప్పుడు తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారింది. ప్రముఖ ఆర్థికవేత్త మెహనాజ్ మర్చెంట్ రీసెర్చ్ ప్రకారం 1757 నుంచి 1947 వరకు ఆంగ్లేయుల వల్ల భారత్కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం 2015 ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రకారం $30 ట్రిలియన్లు. ఒక్క నిమిషం ఆగి ఈ మొత్తం ఎంతో అంచనా వేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.